వెల్కమ్ టు పొలిటెంట్ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో కవిత చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్గా మారుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక అంశానికి సంబంధించినంత వరకు ఆమె గతంలో పనిచేసిన పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలపైనే కామెంట్స్ చేయడం అనేది రెగ్యులర్గా జరుగుతుంది. ఈరోజు కొంత కీలకమైన వ్యాఖ్యలు ఆమె చేయడము ఇది ఇటు బీఆర్ఎస్ వర్గాల్లోనూ తెలంగాణ రాజకీయాల్లోనూ కొంచెం సంచలనంగా మారినట్టుగా కనిపిస్తుంది. ఆమె మొత్తంగా 2-3 అంశాలను ఈరోజు ప్రస్తావించినప్పటికీ దాంట్లో అత్యంత కీలకమైన అంశంగా చెప్పుకోవాల్సింది బీఆర్ఎస్ పార్టీ ఫండ్కి సంబంధించినంత వరకు. బీఆర్ఎస్ పార్టీ ఫండ్ దాదాపు 1400 కోట్లు ఉంది. కానీ ఆ ఫండు పూర్తిగా బ్లాక్ మనీ లాంటిది. కాంట్రాక్టర్ల నుంచి గతంలో తీసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి పరంగా ఆ డబ్బును తీసుకుంది కనుక అది తెలంగాణ ఉద్యమకారులకు పంచిపెట్టాలి. ఎందుకంటే తమది ఉద్యమకారుల పార్టీ, ఉద్యమం కోసం మేము పనిచేసాం, మాదంతా ఉద్యమాలకు సంబంధించిన పార్టీ అని పదే పదే తెలంగాణ గురించి, తెలంగాణ ఉద్యమాల గురించి బీఆర్ఎస్ మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ 1400 కోట్లను తీసుకెళ్ళి 1400 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తలా ₹1 కోటి ఇచ్చేసినా కానీ తెలంగాణ ఎవరైతే ఉద్యమాల్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది కనుక ఆ రకమైన పని చేయాలని చెప్పేసి ఆమె ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీంట్లో అమౌంట్ అనేది ఒక ఫ్యాక్టర్ అయితే, రెండోది ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చిందన్నది కూడా ఆమె ప్రస్తావించారు. ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి గతంలో తీసుకున్నారు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అవినీతి సొమ్మును తీసుకొచ్చి పార్టీ ఫండ్లో పెట్టినట్టుగా ఆమె కామెంట్ చేసిన పరిస్థితి కనిపించింది. కవిత కామెంట్స్కి సంబంధించి కొంత మనం బాగా విశ్లేషిస్తే 2-3 అంశాలు కనిపిస్తుంది. ఒకటి, తాను ఏదైతే పార్టీని ప్రారంభించిందో టీఆర్ఎస్ అని పార్టీని సంబంధించింది, తెలంగాణ రక్షణ సేన అని ఏదైనా పార్టీని స్థాపించిందో ఆ పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ అనే పేరు పెట్టడానికి వీల్లేదని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేయడం. దానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫిర్యాదులు రావడం. ఎందుకంటే ఆ పార్టీ బీఆర్ఎస్కి ముందు టీఆర్ఎస్ ఉండదు, ఇప్పుడు కవితకు టీఆర్ఎస్ పేరు పైన పార్టీ ఇస్తే మాకు ఇబ్బంది అవుతుందని బీఆర్ఎస్ నేతలు కానీ పార్టీకి సంబంధించిన అభిమానులు కానీ వాళ్ళు కానీ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే టీఆర్ఎస్ అనే పేరు వాడవద్దని చెప్పేసి కవితకు స్పష్టం చేసిన నేపథ్యంలోనే తాజాగా ఆమె సింగరేణి పర్యటనను ప్రారంభించిన సందర్భంగా ఈరోజు ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం పార్టీ ఫండ్కు సంబంధించిన అంశాలతో పాటు ఇతర అంశాలను కూడా ఆమె ప్రస్తావించినట్టుగా కనిపిస్తుంది. మొత్తానికి పార్టీ ఫండ్కు సంబంధించినంత వరకు, ఉద్యమకారులకు సంబంధించినంత వరకు ఎగ్జాక్ట్గా కవిత ఏమందో ఇప్పుడు చూద్దాం. ఇవాళ అడుగుతా ఉన్నా నేను, 1400 కోట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రోకి కింద వచ్చినాయి కాదా? అవినీతి సొమ్ము కాదా? ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా? పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి. కుటుంబానికి ₹1 పంచండి. రండి, పంచిన తర్వాత అప్పుడు గ్రౌండ్లకు రండి, నాతో సమానంగా ప్రజల మధ్యలోకి వచ్చి నిలబడండి. ఇలా ఒంటరిగా నేను పోరాటం చేస్తుంటే మీరందరూ డబ్బులు పెట్టుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి అవినీతితో వచ్చినటువంటి అనేకమైన అంశాలను పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడతారేంది? నిన్నగాక మొన్న కేటీఆర్ గారు ఒక పేపర్ కొన్నారు, 128 కోట్లు, దాదాపుగా అంతే 188, 188 కోట్లతోని పయనీర్ అని ఇంగ్లీష్ పేపర్ కొన్నాడు ఆయన. అంటే ఇక తెలుగులో ఆడిన అబద్ధాలు జాడదు అన్నట్టు ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా అబద్ధాలు ఆడతారు అన్నట్టు. ఐఎమ్ అపీలింగ్ టు ఎవ్రీబడి, పయనీర్ పేపర్ ఈజ్ నౌ బీన్ బాట్ బై బీఆర్ఎస్, సో ప్లీజ్ డోంట్ ట్రస్ట్ దట్ పేపర్. వాట్ ఎవర్ కమ్స్ ఇన్ పయనీర్ ఇస్ బీఆర్ఎస్ఎస్ వ్యూ. ఏంది ఇది? పత్రికలు కొంటాం, యూట్యూబ్ ఛానల్ కొంటాం. ప్రజాబలం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి, ధనబలం ఉంటే ప్రదర్శించుకోండి అవసరమైన కాడ. మొన్న ఈడికి వస్తే కూడా ఫ్లైట్లో వచ్చిపోయారేమో కదా, హెలికాప్టర్లలో వచ్చిపోండి. మేము సామాన్యులం, మేము కార్లలో పోతున్నాం. పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే ప్రజల మీద, ప్రజా సమస్యల మీద పోటీ పెట్టుకోండి. మాతో మా కాళ్ళల్లో కట్టెలు పెడితే ఏమొస్తుంది? వెనకంగా పోయి ఎప్పటికన్నా మాతోనే వచ్చి చేరుతుంది. చెప్తా ఉన్నా ఇవాళ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళా బీఆర్ఎస్ పార్టీతో చేరేదే లేదు, జత కట్టేదే లేదు. కేవలం పార్టీకి సంబంధించిన ఫండ్ అంశంతో పాటు ఇతర అంశాలను కూడా కవిత ప్రస్తావించింది. చాలా గతంలో కూడా విమర్శలు చేసినప్పటికీ ఈరోజు కొంత ముందుకు వెళ్ళి విమర్శలు చేసినట్టుగా కనిపించింది. 2-3 ఇష్యూస్ దాంట్లో ఉన్నాయి. ఒకటి పార్టీ ఫండ్కి సంబంధించిన అంశం అయితే, రెండవది ఆమె ఏకంగా ఇప్పుడు కేటీఆర్ గురించి కూడా కొంత కామెంట్ చేశారు. గతంలో కూడా కేటీఆర్ని విమర్శించారు, కానీ ఇప్పుడు కేటీఆర్కి సంబంధించి కూడా చాలా విషయాల్లో కేటీఆర్ చేస్తుంది నమ్మకూడదు, కేసీఆర్ కూడా భయస్తుడు, అతను చాలా రకాలుగా అవినీతి సొమ్మును ఏదో రకంగా సాధించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏకంగా ఈ మధ్య ఒక ఇంగ్లీష్ దినపత్రికను కూడా ఆయన కొన్నాడు కనుక ఏదో రకంగా మీడియాకు సంబంధించి కానీ, సోషల్ మీడియా కానీ ఇతర మీడియాకు సంబంధించినంత వరకు తాను సొంతంగా కొనుగోలు చేసి దాని ద్వారా తనకు సొంతంగా పబ్లిసిటీ చేసుకునేందుకు కొంత కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కూడా కామెంట్ చేశారు. ఇది చాలా కీలకమైన కామెంట్గా చూడాలి. గతంలో కూడా కేటీఆర్ పైన అనేక విమర్శలు చేసినప్పటికీ ఇప్పుడు ఆయన పబ్లిసిటీ కోసం పేపర్లు కొంటున్నారు, యూట్యూబ్ ఛానల్స్ కొంటున్నారనే అంశాన్ని కూడా కవిత ప్రస్తావించిన పరిస్థితి కనిపించింది. రెండో అంశానికి సంబంధించినంత వరకు హరీష్ రావు
రావు విషయానికి సంబంధించి కవిత ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇస్తుంది. ఈరోజు కూడా మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్కి సంబంధించినంత వరకు అవినీతి జరిగింది, దానికి అవినీతి పూర్తిగా బాధ్యులు ఎవరంటే అది హరీష్ రావు మాత్రమే స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించిన అంశాలకు సంబంధించి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడము, దానిపైన హడావిడి చేయడానిపైన కూడా కవిత స్పందించారు. హరీష్ రావు తప్పు చేశారు, ఈ మరక ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఉంది అంటే దాంట్లో ఖచ్చితంగా హరీష్ రావు పాత్ర ఉంది. హరీష్ రావు అవినీతి వల్లనే కాళేశ్వరంకి చెడ్డ పేరు వచ్చిందన్న అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఇక మూడో అంశం, చివరిగా ఆమె ప్రస్తావించిన అంశం, భవిష్యత్తులో ఎప్పుడైనా మీరు బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ తిరిగి వెళ్తారా అంటే, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆ పార్టీ నన్ను అన్ని విధాలుగా చాలా ఇబ్బంది పెట్టింది, అనేక విషయాలు నేను బయటికి చెప్పుకోలేకపోయాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీలోకి తిరిగి వెళ్ళే అవకాశమే లేదు. నేను ఒంటరిగానే పోటీ చేస్తాను, ఒంటరిగానే ముందుకు వెళ్తారని చెప్పేసి కవిత స్పష్టం చేశారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాలకు సంబంధించినంత వరకు బీఆర్ఎస్ పార్టీపై ఈ స్థాయిలో కవిత కామెంట్స్ చేయడం ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూగానే మనం చూడాల్సి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ నేతలు ఇప్పటివరకు దీనిపైన స్పందించలేదు. కవిత అంశానికి సంబంధించి కేసీఆర్ నుంచి డైరెక్షన్ వస్తే కానీ బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా కవిత కామెంట్స్ పైన మాట్లాడొద్దని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి కేటీఆర్ కానీ హరీష్ కానీ ఈ అంశానికి సంబంధించి స్పందించే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది.